జై శ్రీరామ్. సింహికను దాటి ముందుకు సాగిన హనుమంతుడు తన సముద్ర లంఘన విశేషాలను ఇంకా ఈ విధముగా చెబుతున్నాడు వానర వీరులకు. ఆ సముద్రము దక్షిణ తీరాన ఉన్న నానావిధ వృక్షాలు, లంకాపట్టణము నాకు కనిపించినవి. సూర్యుడు అస్తమించిన తర్వాత రాక్షసులెవరికీ తెలియకుండా నేను ఆ లంకాపట్టణములోకి పోయినాను. ఆ లంకాపట్టణములో ఉన్న రాక్షసులందరూ భయంకర పరాక్రములు. నేను ఆ పట్టణములోకి పోబోతుండగా ప్రళయకాల మేఘము వంటి ఆకారముతో ఒకానొక రాక్షసాంగన పెద్ద పెట్టున నవ్వుతూ నా ఎదుట నిలుచుంది. భగభగ మండుతున్న అగ్నిహోత్రము వంటి తల వెంట్రుకలతో ఆ భయంకరాకార నన్ను చంపివేయడానికి నా మీదకు వచ్చింది. నేను ఆ రాక్షసిని నా ఎడమ చేతి పిడికిటితో పొడిచినాను. దానిని జయించినాను. ఆ రాక్షసి నన్ను చూసి భయపడి, ఓ వీరుడా, నేను లంకాపుర అధిదేవతను. నీవు నీ పరాక్రమముతో నన్ను జయించినావు. ఇక ఈ లంకాపట్టణములో సమస్త రాక్షసులను నీవు జయించగలవు అని నాతో చెప్పింది. జై శ్రీరామ్.